జనసేన పార్టీ కార్యాలయం వద్ద మనం ఉన్న ఒకసారి జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం, అదేవిధంగా జనసేన పార్టీ బహిరంగ సభకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఏ విధంగా చేపడుతున్నారు ఏంటనేది ఆ విషయాన్ని ఒకసారి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ గారు ఉన్నారు, వారిని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అదేవిధంగా జనశంకరావ కార్యక్రమం ఏ విధంగా ఏర్పాటు చేయనున్నారు? ఇప్పుడు వచ్చే ఆదివారం అంటే 27వ తారీఖున జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు గుంటూరు నగరానికి ప్రప్రదంగా ఇచ్చేస్తున్నారు. ఇక్కడ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తారు. ప్రారంభోత్సవం అనంతరం కార్యకర్తలతో కలిసి పబ్లిక్ మీటింగ్ ఎక్కడైతే ఉంటుందో అది ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్ ఉంది. ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్లో ఆయన బహిరంగ సభలో పార్టిసిపేట్ చేస్తారు. ఈ కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా జనసేన కార్యకర్తలు, మహిళలు, యువకులు అంతా చాలా పెద్ద సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. వేలాది మంది జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు వాళ్ళకి దిశానిర్దేశం చేస్తారని ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చాలా భారీ ఎత్తున చేసి ఈ సభను దిగ్విజయం చేస్తారని మా అందరి ఆకాంక్ష. అలానే అవుతుందని, అందరినీ చేయాలని నేను పిలిపిస్తున్నాను. జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ మొదటిసారిగా అధికారికంగా గుంటూరులో వస్తున్నారు కదా, గుంటూరు ప్రజల తరఫున అదేవిధంగా మహిళలు, యువత తరఫున ఎటువంటి ఆహ్వానాలు, స్వాగత ఆహ్వానాలు పలకబోతున్నారు? మహిళలు చాలా పెద్ద సంఖ్యలో దీంట్లో పాలు పంచుకోబోతున్నారు. అలానే యువకులు కూడా, విద్యార్థులు చాలా పెద్ద సంఖ్యలో దీంట్లో పాలు పంచుకుంటున్నారు. పెద్ద ర్యాలీ కూడా వాళ్ళు అరేంజ్ చేశారు. ఇందులో అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు, ఒక ఏజ్ అంటూ లేదు. ఎందుకంటే జనసేనలో ఇప్పుడు యువకులు ఎక్కువ మంది, యువత మెజారిటీ పర్సెంటేజ్ ఉన్నప్పటికీ ఈవెన్ మధ్యతరగతి ప్రజలు, అలానే ఈవెన్ పెద్దవాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఊళ్ళు ఎవరుతున్నారు. అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇది ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా. అందరికీ ఆ ఇంట్లో పెళ్లి ఎలా ఉందో పెళ్లి అట్మాస్ఫియర్ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. అందరూ ఎప్పుడెప్పుడు ఈ కార్యక్రమం జరిగిద్దని ఎదురు చూస్తున్నారు. ఇది చాలా గ్రాండ్గా జరుగుతుందని మాకు పక్కాగా అనిపిస్తుంది. అంటే ఈ జనసేన బహిరంగ సభకు జనశంకారావం అని కూడా పేరు నామకరణం చేయడం జరిగింది. జనశంకారావం అంటే ఇక ఎన్నికల శంకారావంగా భావించవచ్చా? అలానే అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే నెలలో రాబోతుంది. ఎన్నికల వేడి ఆల్రెడీ మొదలైంది. ప్రజల్లో కూడా మూడు వచ్చేసింది, నాయకుల్లో కూడా మూడు వచ్చేసింది. ఇది ఒక రకంగా మీరు ఎన్నికల సభగానే భావించవచ్చు. అంటే యువత ఎక్కువగా జనసేన పార్టీ తరపు మొగ్గు చూపి పాల్గొనే పరిస్థితుంది కదా, వారికి ఎటువంటి సూచనలు, ఈ ర్యాలీకి రావటం కానీ వెళ్లేటప్పుడు కానీ ఎటువంటి సూచనలు చేయాలనుకుంటున్నారు? ఇక్కడ ముఖ్యంగా జనసేన కార్యకర్తలందరికీ, అభిమానులందరికీ నా విన్నపం ఏంటంటే, మీరు చాలా జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎవరికి ఏ చిన్న ఇది ప్రమాదం జరిగినా అది ఎవరో పవన్ కళ్యాణ్ గారు అస్సలు తట్టుకోలేరు. సో అటువంటి ఏమీ జరగకుండా, మీరు ఒక్క చిన్న ఇది కూడా జరగకుండా, ఇన్సిడెంట్ జరగకుండా మీరు దీన్ని జాగ్రత్తగా నిర్వహిస్తారని, అలానే మీరు క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్లాలని అందరినీ ఆకాంక్షిస్తున్నాను. జనసేన పార్టీ జనశంకారావానికి ప్రారంభమే కాకుండా అందరూ కూడా జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా వెళ్లటమే కాకుండా చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి స్వాగతం పలకటమే కాకుండా ఈ కార్యక్రమాన్ని అంతా విజయవంతం చేయాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, గుంటూరు జనసేన పార్టీ కార్యాలయం నుంచి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.